హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూసిన ఈ క్లిప్స్ అనేది అంటే తమిళలో ఉన్న క్లిప్స్ అనేది సమంత ఇలాగా కిస్సింగ్ సీన్ హగ్గింగ్ సీన్స్ కాడ చేసింది, ప్రాక్టీస్ వీడియో ఒకటి బయటకు వచ్చింది అని చెప్పేసి వీడియో ఏదైతే చూసారో నేను కూడా చూశాను. నేను అది చూసిన తర్వాత సమంత గారు ఏంటి ఇలా ఇలా రాను రాను ఇంత బోల్డ్గా అయిపోతున్నారు. సో ఇప్పుడిప్పుడే ఒక రకంగా మాట్లాడుకుంటే క్రిస్టియానిటీ నుంచి హిందువుల్లోకి వచ్చి టెంపుల్స్కి అది విజిట్ చేస్తున్నారు బయట చూసుకుంటే. సో మూవీస్లో చూసుకుంటే మరీ ఇంత దారుణంగా అయిపోతున్నారు ఏంటి అని అనిపించింది. ఇంకా క్లియర్గా మనం మాట్లాడుకుంటే చైతన్య గారితో విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత తను పెట్టిన సోషల్ మీడియా పోస్ట్లో చాలా చాలా డిఫరెన్స్ అయితే మనం చూసాం అనమాట. అంటే మ్యారేజ్కి ముందు, మ్యారేజ్ కంటిన్యూ అవుతున్నప్పుడు వాళ్ళ ఫొటోస్ ఇవి మాత్రం అప్లోడ్ చేసేవారు. మ్యారేజ్ ఎప్పుడైతే విడాకులు తీసుకున్న తర్వాత ఎంత బోల్డ్గా ఫోటోషూట్ చేస్తున్నారంటే అమ్మ బాబోయ్ మన సమంత గారేనా అని అనిపించేలా అయితే ఉన్నాయి. సో రాను రాను పోస్టులు మరీ విపరీతంగా దారుణంగా అయిపోయి దానికి తోడు సమంత గారు ఒక ఐటెం సాంగ్ చేయడం, అదైతే తెలుగు ఇండస్ట్రీలో ఎవ్వరు కూడా అనుకుని ఉండరు సమంత గారు ఒక ఐటెం సాంగ్ లాంటివి చేస్తారని. సో అందరూ ఎంత స్పెషల్ సాంగ్ అని చెప్పుకున్నా సరే ఆ మూవీకి నా పరంగా అయితే ఐటెం సాంగ్ అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ఇంక మ్యాటర్లోకి వెళ్ళిపోతే మీరు చూశారు కదా ఆ వీడియోలో క్లిప్స్ అయితే చూసిన తర్వాత నేను కూడా సమంత గారు ఇంత బోల్డ్గా నటించవచ్చు, సో ఆవిడే అయ్యి ఉండొచ్చు అని అయితే నేను అనుకున్నాను. దాని తర్వాత దీని గురించి రీసెర్చ్ అయితే చేశాను, ఆ వీడియో పూర్తిగా అయితే చూశాను. కొన్ని క్లిప్స్లో చూస్తే సమంత గారు లానే అనిపించారు, ఆవిడ ఎగ్జాక్ట్గా సమంత గారు లాగా అనిపించారు. కానీ 100% ఆవిడైతే సమంత గారు కాదు. ఇది ది బెస్ట్ ఇండియా యూట్యూబ్ ఛానల్ వారు 2021లోనే అప్లోడ్ చేసిన వీడియో అనమాట. సో ఆవిడ జస్ట్ ఒక యాక్ట్రెస్సే తను కూడా, కానీ ఇంచుమించుగా ఆవిడ కూడా సమంత గారిలానే ఉంటుందన్నమాట. ఇది 2021లో రిలీజ్ అయిన వీడియో. కానీ మనకు తెలిసిందే కదా, మనకి ఏదైనా చిన్న దొరికితే సోషల్ మీడియా ఎంత రచ్చ చేస్తాం. సో అలాగే కొంచెం సిమిలర్గా సమంత గారు నాకు తెలిసి దాదాపు 80% వరకు ఆవిడ సమంతలాగా ఉన్నారనమాట కొన్ని యాంగిల్స్లో చూస్తే. సో అందుకే నేను కూడా అలానే అనుకున్నాను. సో పూర్తిగా తెలియకుండా ఏది షేర్ చేయకూడదని అయితే నాకు అనిపించింది. ఇంకా ఈ వీడియో చూసిన వాళ్ళు పక్కా నమ్మడానికి ఇంకొక రీజన్ ఏంటంటే ఊ అంటావా మామ ఐటమ్ సాంగ్ ఉంది కదా, సో దానికి కొరియోగ్రఫీ చేసిన గణేష్ ఆచార్య గారు ఉన్నారు కదా. సో లావు ఉంటారు, సో కొంతమంది మాత్రం ఐడెంటిఫై చేస్తారు అతన్ని. సో అతని కొరియోగ్రఫీలో సమంత గారు చేశారు కదా, సో మళ్ళీ అతని కొరియోగ్రఫీలోనే సమంత గారు చేస్తున్నారు, అందుకని ఇంత బోల్డ్గా పెట్టారు అని చెప్పేసి అయితే వార్తలు వచ్చాయన్నమాట. సో నమ్మడానికి ఇంకో పాయింట్ అలా అయితే కొంచెం దగ్గర అయిపోయింది ఆ వీడియో బయటికి రావడం వల్ల. సో కానీ యాక్చువల్లీ ఆ వీడియోలో ఉన్నది ఎవరంటే దైషి షా అని చెప్పేసి ఒక బాలీవుడ్ యాక్ట్రెస్ అనమాట. ఒకటి రెండు మూవీస్లో ఆవిడ యాక్ట్ చేశారు. సో ఇంచుమించుగా ఆవిడ సమంతలాగా ఉన్న ఈ పోస్ట్ వైరల్ అవడానికి అయితే మెయిన్ రీజన్ అని చెప్పుకోవాలి. ఇలాంటి మూవీ రిలేటెడ్ వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి.